హలో గైస్, మనమైతే ఈరోజు క్యారెట్ రైస్ చేసేసుకుందాం. దానికైతే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత పచ్చనిపప్పు వేసుకోండి. మీకు ఇష్టమైతే ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది బాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్లోకి రావాలి. వేగిన తర్వాత గార్లిక్ వెల్లుల్లి అయితే వేసుకుందాం. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవి బాగా వేగాలి. కొంచెం వేగితేనే బాగుంటుంది, పచ్చివాసన పోయి తినడానికి. పైగా వెల్లుల్లి వేసుకునేటప్పుడు పొట్టుతో లైట్గా వేసుకోండి, అది టేస్టీగా ఉంటుంది. తర్వాత క్యారెట్ని అయితే మేము హాఫ్ బాయిల్ చేసుకుని దాన్ని ఇప్పుడైతే వేస్తున్నాము. తర్వాత ఇది బాగా వేగాలి, ఎక్కువ వేగాల్సిన పని లేదు, ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్నాను కాబట్టి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి రుచికి తగ్గట్టు. ఇంకా దాన్ని వేయించుకోండి బాగా. ఇదేమి ఎక్కువ వేగాల్సిన పని లేదు, ఎందుకంటే మనం అట్లే పచ్చిగా క్యారెట్ వేసుకుంటే వేగాలి ఆయిల్లో చాలాసేపు. మేము ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి అంత అవసరం లేదు. తర్వాత కారం వేసేసుకుందాము. కారం కూడా రుచికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇది బాగా వేగాలి. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మేము గరం మసాలా వేసుకోలేదు, ఉట్టి కారమే వేసుకుంటున్నాము. కొంతమంది పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టము. ఇంకైతే వేగిపోయింది మన క్యారెట్. తర్వాత రైస్ వేసి మిక్స్ చేసేసుకోవడమే. అబ్బా, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఈ క్యారెట్ రైస్ టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే కొత్తిమీరతో కూడా గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టేస్ట్ చేసేస్తాం. గైస్, ఉప్పు కొంచెం తక్కువ ఉంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది క్యారెట్ రైస్. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.